నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మే నెల 4వ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. ఇక ఈ వీడియో పైన ఓం నమఃశివాయ అని కామెంట్ పెట్టండి. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చేస్తుండేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా విజయం అనేది తప్పకుండా చేకూరబోతోంది. మాట పట్టింపులకు పోయి మీరు మాత్రం మీ కాలాన్ని వృధా చేసుకోవద్దు. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఇక కీర్తి ప్రతిష్టలు అనేవి మీకు రేపటి రోజున చక్కగా పెరగబోతూ ఉన్నాయి. దగ్గరలోనే మీకు ఫలితాలు అనేవి ఉంటున్నాయి. మీ ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా మీరు మాత్రం జాగ్రత్త పడాలి. విఘ్నాలతో పాటే మీకు విజయ అవకాశాలు కూడా ఉంటున్నాయి. బాధ్యతలు పెరగబోతూ ఉన్నాయి. చికాకులు తొలగిపోతాయి. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున శివ దర్శనం మేలు కలిగిస్తోంది. ఇక రేపటి రోజున చూసినట్లయితే గనుక వీరికి అనుకోకుండా మీరు కొన్నిసార్లు ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు ఉంటున్నాయి. మీ బంధువు ఒకరు మిమ్మల్ని కాస్త ఇబ్బందుల్లోకి పడేసే ప్రమాదం ఉంది. కొన్ని విషయాల్లో మిమ్మల్ని నమ్మించి మోసం చేయొచ్చు కూడా. కాబట్టి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తితోటి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్లకు ఇప్పుడు అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణము అనుకూలించబోతోంది. అది మీ యొక్క చదువుల కోసం కానీ లేదా ఉద్యోగం కోసం అవ్వనివ్వండి. అలాగే మీకు ఉండే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయే సమయం ఆసన్నం అయినట్టే. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ముఖ్యంగా చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు మీరు దూరంగా ఉండాలి. అది మీకే మంచిది. వృషభ రాశి వ్యక్తులకు డబ్బులు సమయానికి మీ చేతికి వస్తాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. మీరు ధనాన్ని పొందే సూచనలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అప్పులేమైనా ఉంటే అవి తీర్చేస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు మంచి సమయం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో మీరు కోరుకునే ప్రమోషన్లు మీకు ఈ సమయంలో దక్కేటటువంటి అవకాశం బలంగా ఉండబోతోంది. మీరు చేస్తున్న పనుల వలన కొంచెం ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారపరంగా చూస్తే గనుక వ్యాపారులకు మీ వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కానీ లాభాలు మాత్రం తప్పకుండా వస్తాయి. ఇక అదే విధంగా మీకు ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ రాశి వ్యక్తులకు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయాన్ని గడుపుతారు. మంచి సర్ప్రైజ్ మీరు వారితో అందుకుంటారు. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందడానికి రేపటి రోజున శివాభిషేకం చేయించడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.